ఇప్పుడు షెఫ్ స్పెషల్. మరి షెఫ్ స్పెషల్ రావు గారు ఏం చేయబోతున్నారు? ఇంట్లో ఎలా చేస్తాం సింపుల్ గా కొంచెం డిఫరెంట్ గా గోంగూర మటన్. ఎస్, నేను అడిగేస్తాను ముందుగానే రావు గారు చెప్పేస్తున్నారు డిఫరెంట్ గా అని. అంతేనా అండి? గోంగూర మటన్ అండి. గోంగూర మటన్. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? గోంగూర మటన్ కావాల్సిన పదార్థాలు: మటన్ 1/2 కిలో, గోంగూర 2 కట్టలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. రావు గారు స్టార్ట్ చేద్దామండి. మటన్ గోంగూర. ఓకేనండి, ఫస్ట్ వేడెక్కనండి. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూపించాం కదా. ఇప్పుడు మనం వ్యూవర్స్ కి చాలా షార్ట్ గా సింపుల్ గా చూపించాలని చెప్పి ఫస్టే మనం ఉడకబెట్టుకున్నాం అనమాట. మటన్, ఆనియన్స్, గరం మసాలా, పసుపు, ఉప్పు, జింజర్ గార్లిక్, కొంచెం కారం. ఓకే. సో దానివల్ల ఇప్పుడు ఉడకబెట్టిన తర్వాత దీంట్లో మన ఆయిల్ నార్మల్లీ మటన్ లో కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. సో మీరు ఏం అడిషనల్ ఆయిల్ ఎక్కువ వేయవద్దు. సో సేమ్ ఇది మనం స్ట్రైట్ గా ఇది వేసుకుంటాం అనమాట. చూడండి ఎంత ఆయిల్ ఉన్నది చూడండి. 1 స్పూన్ అండి. ఓకే, ఇదిగోండి. ఇంకొకసారి మీరు ఏమేమి వేసారనేది. ఏం లేదండి, మటన్, కొంచెం నూనె, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం హోల్ గరం మసాలా అనమాట. అన్ని వేసాము. గరం మసాలా వేసి కుక్కర్ లో వేసేసి బాయిల్ చేసుకున్నాం అనమాట. ఎన్ని విజిల్స్ వచ్చేదాకా? 3 విజిల్ అంటే 3 విజిల్స్ వచ్చేదాకా. అవునండి. సో ఇప్పుడు అది ఆ రిజల్ట్ అనమాట. ఇది అందరికి ఈజీగా ఉండాలి కదా, అందరు చూడడానికి కూడా. సో ఇప్పుడు ఇలాగే మీరు ఇది మట్టుకు బేసిక్ ఇదనమాట. దీంట్లో మీరు పాలకూర కావాలంటే పాలకూర వేసుకోవచ్చు, మీరు మటన్ కర్రీ కావాలంటే మటన్ కర్రీ చేసుకోవచ్చు, కుర్మా కావాలంటే కుర్మా చేసుకోవచ్చు. కొంచెం దగ్గరికి వస్తుంది. సో మనకు కొంచెం మీకు కారం ఎక్కువ తక్కువ. అవును, ఉప్పు కూడా ఆల్రెడీ వేసుకున్నాం కానీ కొంచెం వేసుకుందాం ఉప్పు. అలాగే కొంచెం కారం, చిల్లీస్ వేసుకొని కొంచెం మీకు ఆప్షన్స్ అనమాట. మీకు ఓన్లీ గ్రీన్ చిల్లీస్ కావాలంటే గ్రీన్ చిల్లీస్ వేసుకోవచ్చు, కొన్ని రోజులు కొంచెం కారం వేసుకుంటే కారం వేసుకోవచ్చు అదనమాట. పసుపు వేసాం, సో కొంచెం కావాలంటే కొంచెం వేసుకోవచ్చు మీరు. మళ్ళీ ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా. మీ స్టైల్లో మీరు ఇంకా బాగా దగ్గరికి వచ్చింది చూడండి. మన గోంగూర ఆల్రెడీ మన పచ్చి గోంగూర ఏం చేసామంటే నూనెలో వేపుకొని దాంతో కొంచెం అల్లం ఉల్లిపాయ, కొంచెం పచ్చిమిరపకాయలు నూనెలో బాగా వేపుకొని మగ్గించిన తర్వాత గోంగూర అంతా వేయించేసుకొని పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు వేసుకొని పేస్ట్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మీకు దీంట్లో ఎంత కావాలో దానికి వేసుకోవచ్చు అనమాట. మీకు పులుపు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. కానీ గోంగూర దాంట్లో పులుపు ఉండాలన్నమాట. వేరే గోంగూర మటన్ అన్నప్పుడు ఆబ్వియస్లీ పులుపు ఉండాలి. చూడండి ఎంత ఆయిల్ వస్తుందో, మన ఇంకా ఆయిల్ వేయలేదు. అవునండి. సో దీన్ని మీరు ఏంటంటే ఫైనల్ గా అంతా అయిన తర్వాత మీరు నూనె తీసేయచ్చు. కుక్కర్ లోని మటన్ బాయిల్ చేసుకోవడానికి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసి చెప్పారు కదా, ఎంత వరకు వాటర్ వేయచ్చు? అంటే మళ్ళీ మీరు ఆ వాటర్ తోటి ఇప్పుడు ఇందులో వేసారు కదా, సో ఎంత వాటర్ వేయచ్చు? ములిగే వరకు అన్నమాట. ములిగేదాకా వాటర్ తక్కువ వేస్తే మళ్ళీ మాడిపోతుంది కదా కింద. ఓకే, మటన్ ములిగేదాకా వాటర్ వేసి అది 3 విజిల్స్ వచ్చిన తర్వాత సో ఆ వాటర్ తో పాటు మీరు ఇందులో షిఫ్ట్ చేసేసుకున్నారు. కొంచెం మగ్గాలి, ఇంకొంచెం మగ్గాలి. అవునండి, కొంచెం పచ్చి వాసన ఏదైనా ఉంటే కొంచెం మగ్గాలి అన్నారు కదా, అలాగే ఉండండి. ఈ లోపు మేము వచ్చేస్తాం కదా, ఈ లోపు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. వర్షాకాలంలో ఉప్పు నిలువ ఉంచినప్పుడు త్వరగా నీరు పట్టేస్తూ ఉంటుంది కదా, అలా కాకుండా ఉండాలంటే ఉప్పు నిలువ ఉంచిన జార్లో పచ్చిమిరపకాయలు 2 వేసి ఉంచితే గనక నీరు పట్టకుండా ఉంటుంది. చిట్కా చూస్తారు కదా రావు గారు, ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టుంది. ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఆయిల్ అంతా బయట వచ్చి కొంచెం తీసేదండి ఆయిల్. ఓకే, బాగుంది కదా చక్కగా. ఈ మటన్ లో ఉండే ఫ్యాట్ అదంతా అలా వండుతూ ఉన్నప్పుడు అలా బయటకు వచ్చేస్తూ ఉంది. మంచి గోంగూర వాసన వస్తుంది. ఇప్పుడు మనం ప్లేటింగ్ చేసుకోండి.
కొంచెం ఉల్లిపాయలు వేసుకుందాం. ప్లస్ పచ్చిమిరపకాయలు. సో ఇది కాంబినేషన్ అన్నమాట. సో దిస్ ఇస్ వెరీ సింపుల్ హోమ్ స్టైల్ గోంగూర మటన్. గోంగూర మటన్ రెడీ. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? గోంగూర మటన్ తయారీ విధానం. ముందుగా మటన్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, పసుపు వేసి ఉడకనివ్వాలి. గోంగూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు వేసి వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో ఉడికించిన మటన్, ఉప్పు, కారం, పసుపు వేసి ఉడకనివ్వాలి. తర్వాత గోంగూర పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోంగూర మటన్ రెడీ.